హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. అడ్డం కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం. ఏమిటది? ప్రశ్న మరొకసారండి. అడ్డం కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం. ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, అవి 2 తీసుకొని ఇలాగా మెత్తగా ఏదైనా ఒక పేపర్ మీద పెట్టేసుకుని ఇలాగ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది. బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని పౌడర్ లాగా చేసుకున్నాం కదండి, ఈ పౌడరు మన కిచెన్ సింక్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలానే బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. నైట్ టైంలో మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న ఈ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లని పౌడర్ని అందులో వేసేసుకొని ఇలాగ కొంచెం అయితే వాటర్ని హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకొని ఈ వాటర్ని ఆ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఇలాగ హాట్ వాటర్ని ఇందులో పోసేసుకున్నాం అనుకోండి, సింక్ ఒక్కొక్కసారి బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది కదండి, బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు మనం ఇలాగా చక్కగా ఈ పౌడర్ని అందులో వేసుకొని హాట్ వాటర్ని ఇలాగా వేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు కానీ బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి, సింక్ కూడా బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ పౌడర్కి బొద్దింకలు కానీ బల్లులు కానీ వీటి ఘాటుకి కానీ స్మెల్ కానీ రాకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 2, ఆడవాళ్ళు అయితే బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఆ గాజులు ఎక్కడ కోసుకుపోతాయోనని భయంగా ఉంటుంది, బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. సాక్స్ ఒకటి తీసుకుని ఇలా చేతికైతే ఇలా పెట్టేసుకుని బ్యాంగిల్స్ని అయితే ఈజీగా ఇలా ఎక్కించుకోవచ్చండి. ఎంత చిన్న సైజ్ అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. మళ్ళీ తీసేటప్పుడు కూడా ఇలా ఈజీగా తీసేసుకోవచ్చండి. స్టోన్ బ్యాంగిల్స్ అయినా మామూలు బ్యాంగిల్స్ అయినా ఇలా ఈజీగా మనం సాక్స్ అయితే ఇలా పెట్టేసుకుని చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 3, సెంట్ బాటిల్స్ అయితే అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పైన ఉన్న మూతను తీసేసి చక్కగా ఇలాగ సెల్ఫ్లో కానీ కబోర్డ్స్లో కానీ అలానే బీరువాలకు కూడా ఇట్లా చక్కగా బట్టల దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, నెయిల్ పాలిష్ పాడవకుండా గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెయిల్ పాలిష్ పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. అవసరాన్ని తీసుకుని వేసుకొని ఇలా నెయిల్ పాలిష్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గడ్డ కట్టకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, కొబ్బరి చీపుర్లు అయితే ఇలా పట్టుకున్నప్పుడు బాగా గుచ్చుకుంటూ ఉంటాయి కదండి. ఇలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా పాత సాక్స్ను ఒక దాన్ని తీసుకొని ఇలా పెట్టేసుకొని చక్కగా మనం ఊడ్చుకున్నాం అనుకోండి, గుచ్చుకోకుండా ఉంటుంది, మంచి గ్రిప్పింగ్ అనేది ఉంటుంది. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని మనం చీపురు పెట్టి ఊడ్చామనుకోండి, గుచ్చుకోకుండా ఉంటాయి, అలానే చక్కగా గ్రిప్పింగ్ అనేది ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఇలాంటి అట్టపెట్లు అయితే మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పాతది టీషర్ట్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అది ఒకటి తీసుకొని ఇలాగా అడుగు వైపు నుంచి ఓపెన్ దగ్గర నుంచి ఇలాగా ఈ అట్టపెట్టికి తగిలించేసుకున్నాం అనుకోండి, మనం ఏమైనా ఇలా బట్టలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలాగ మన పిల్లల స్కూల్ యూనిఫామ్లు కానీ ఏమైనా మన బట్టలు శారీస్ కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, రోజువారీ శారీస్ కానీ అలానే పిల్లల యూనిఫామ్స్ కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక దగ్గర ఉంటాయి కాబట్టి చక్కగా మనకి తీసుకుని వేసుకోవడానికి చాలా అందుబాటులో ఉంటుంది, అలానే నీట్గా కనబడుతుందండి. ఇలాగ మనం మడత పెట్టుకున్న ఈ బట్టల్ని చక్కగా ఇందులోని
పెట్టేసుకొని ఒక చోట పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. అవసరాన్ని తీసుకుని వేసుకోవడానికి బట్టలు కూడా చక్కగా ఉపయోగపడతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, అగ్గిపెట్లు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇలా చెమ్మ వచ్చేసి త్వరగా ఎలాగవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాక్ పీస్ కానీ ఇలాగ రైస్ కానీ కొంచెం తీసుకుని ఇందులో వేసుకున్నాం అనుకోండి, చెమ్మ ఉన్నా కూడా ఈ చాక్ పీస్ కానీ అలానే రైస్ కానీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అగ్గిపుల్లలు త్వరగా చక్కగా ఎలుగుతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పాతవి టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, వాడనవి అవి ఒక 3 తీసుకొని ఇలాగ గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలాగ ఒకవైపు అయితే ఇలాగ ముళ్ళు అయితే వేసుకోవాలి. ఒక పక్కన వేసుకున్న తర్వాత రెండో పక్కన కూడా వేరే థ్రెడ్ ఒకటి తీసుకొని ఇలాగ గట్టిగా ఉండాలండి థ్రెడ్ అయితే. ఇలా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని రెండు పక్కల కూడా ఇలా ముళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైన టిప్ అండి. ఇలాగా బ్రష్లు అయితే మనం ఒక 3 తీసుకొని రెండు పక్కల కూడా థ్రెడ్ పెట్టి ఇలా గట్టిగా ముళ్ళు అయితే వేసుకోవాలి. ఇలాగా రెండు పక్కల వేసుకున్న తర్వాత ఎక్కడైనా హ్యాంగర్ లాంటిది ఉంటుంది కదండి, ఆ హ్యాంగర్కి ఇలా తగిలి ఇంట్లో తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఇలా ఆర్గనైజర్ చేసుకున్నాం అనుకోండి, మనకి శారీస్ కానీ నాప్కిన్స్ కానీ అలానే చున్నీస్ కానీ డ్రెస్సులు కానీ ఇలా మనకి చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా చక్కగా ప్లేస్ లేని వాళ్ళు ఇలాగా చక్కగా ఎన్ని చున్నీలైనా కూడా ఎన్ని శారీస్ అయినా నాప్కిన్లు అయినా ఇలా పెట్టేసుకుంటే చక్కగా మనకి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలానే మనకి ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా తీసుకుని వాడుకోవడానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మనం కిచెన్ సింక్ దగ్గర కూడా ఇలాగ పెట్టేసుకున్నాం అనుకోండి, నాప్కిన్లు పెట్టుకున్నాం అనుకోండి, మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా నాప్కిన్స్ తీసుకుని తుడుచుకోవడానికి చాలా బాగుంటుంది, అలా నీట్గా ఉంటుందండి. అలానే డ్రెస్సులు కానీ చున్నీలు కానీ శారీస్ కానీ ఇలాగ చక్కగా ఒకదానికొకటి ఇలా ఒకదాని కింద ఒకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా చూడటానికి నీట్గా ఉంటుంది. మనకి ఎక్కువ ప్లేస్ ఏమీ లేకుండా తక్కువ ప్లేస్లోనే ఎక్కువ శారీస్ కానీ చున్నీలు కానీ నాప్కిన్స్ కానీ ఇలా పెట్టుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చూసారు, ఈ విధంగా అయితే తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే యూస్ఫుల్. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.